నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా ప్రజా శ్రేయస్సు కోసం ఏం చేయడానికైనా ఎక్కడికి వెళ్ళడానికైనా అడుగు వెనక్కేయడు. యూపీలో సీట్లు తగ్గిపోయాయి బీజేపీకి అంటూ ఇండి కూటమి కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. కానీ అసలు విషయం అర్థం కావట్లే. యోగి ఆదిత్యనాథ్కి అక్కడుంటున్న ఒక వర్గం ప్రజలు భయంతో వణికిపోతున్నారు అని. ఆ వణుకుడే మిగిలిన సీట్లను మిగిలిన వాళ్ళకు పంచిపెట్టిందే తప్ప అక్కడ విశ్వాసం కోల్పోయి కాదు అనే విషయాన్ని. ఏదేమైనా సీట్లు తగ్గినా ఓట్లు పడకపోయినా రాష్ట్ర దేశ రక్షణ గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ ఆ వర్గాన్ని పొగుడుతూ ఆ వర్గం ఓట్ల కృపా కటాక్షాల కోసం పరితపించేది లేనే లేదు అని మరొకసారి నిరూపించారు యోగి ఆదిత్యనాథ్. అంతేకాదు 1200 అక్రమ నిర్మాణాలను తొలగించి సెన్సేషనల్ క్రియేట్ చేశారట యోగి ప్రభుత్వం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఏకంగా 1200 అక్రమ నిర్మాణాలను ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూల్చేసింది. ఇవన్నీ కూడా ఒక్క లక్నో నగరంలోనివి మాత్రమే కావడం. ఒక్క లక్నో నగరంలోనే 1200 అక్రమ నిర్మాణాలను తొలగించిండ్రు. ఎంత గట్స్ ఉండాలి. అదే మన నాయకులైతే అక్రమంగా వేసుకుంటే, సార్ అక్కడ అక్రమంగా ఉన్నాయంటే, అమ్మో ఆ ఏరియాలో మన ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఆ వర్గం మొత్తం మనోళ్ళే కదబ్బా, వాళ్ళకి తీసేస్తే మళ్ళీ ఓట్లు పోతాయి. అసలే సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్, కార్పొరేషన్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాదు, కావాలంటే రోజుకు 4-5 దేశంలోకి రోహింగ్యాలు జ్వరబడుతుంటట. ఈ వాడలోకి వచ్చినా పర్లేదు, మేము ఓటర్ ఐడీలు ఇస్తామన్నట్టుగా చాలా రాష్ట్రాల్లో తయారైపోయింది. కానీ ఇక్కడ సీట్లు తగ్గినా కూడా ఒక వర్గం మొత్తం బీజేపీకి వ్యతిరేకం అవుతుంది. ఆ వర్గాన్ని కొమ్ముగాస్తూ ఆ వర్గాన్ని కాపాడుతున్నట్టు నటిస్తూ ఆ వర్గానికి ఆశలు చూపిస్తూ ఆ వర్గాలు ఏం చేసినా తందానా తానా అనుకుంటూ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి సీట్లు పెరుగుతున్నాయని తెలిసినా ఆ వర్గం కాదు, మాకు వర్గాలతో సంబంధం లేదు, దేశం మాత్రమే ముఖ్యం అనుకుంటూ ఒకే నగరంలో లక్నోలోని అక్బర్ నగర్లో 1200 నిర్మాణాలను కూల్చేసింది యోగి ప్రభుత్వం. అంటే అది ఆషామాషి విషయం కాదు. అయితే ఈ కూల్చివేసిన దాంట్లో 25 ఎకరాల స్థలం మొత్తం కూడా స్వాధీనం చేసుకుందట. ఈ అక్రమ నిర్మాణంలో వక్ఫ్ బోర్డు నిర్మాణాలు ఉన్నాయట, ఒక మసీదు కూడా ఉందట. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించిన తర్వాత ఇక్కడ ప్రజలకు అవసరమయ్యే ప్రజావేదికలను యోగి ప్రభుత్వం నిర్మించనుండడం విశేషం. మరి 25 ఎకరాల భూమిని తీసుకొని ఏం చేస్తుంది అనుకుంటారు? మన కాంగ్రెస్ ప్రభుత్వం లాగా అదే ఏమంటారు, రేవంత్ సార్ కనుక ఇప్పుడు రుణమాఫీ చేయాలంటే మొన్ననే కోర్టు నుంచి బయటకు వచ్చిన భూములను అమ్మడానికి చూసిరా, అట్లా 25 ఎకరాలను స్వాధీనం చేసుకొని అమ్మకానికి పెట్టట్లేదు. ఆ 25 ఎకరాలలో ప్రజా వేదికలు నిర్మించి ప్రజా అవసరాలను తీర్చాలనుకుంటుందట. వక్ఫ్ బోర్డు మసీదులను కూల్చేసి దాన్ని ప్రజా సద్వినియోగం కోసం, అది పర్మిషన్ ఉన్న వక్ఫ్ బోర్డులో పర్మిషన్ ఉన్న మసీదులో కాదు, అక్రమంగా నిర్మించబడ్డ వాటిని ఏవైనా సరే సక్రమంగా ఉంటే ఓకే, అక్రమంగా అయినాయి అంటే వేటిని వదిలేది లేదు అని యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం. దాని ద్వారా వచ్చిన 25 ఎకరాల భూమిని ప్రజావేదికల ద్వారా ప్రజలకు ఉపయోగించాలి అనే ఆశయం చాలా గొప్పది. ఈ గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయే వాళ్ళు మూర్ఖులు. ఏదేమైనా బుల్డోజర్ బాబా మళ్ళీ లక్నోలో బుల్డోజర్లు దింపేసి ఇక మీరేం చేసినా తగ్గేదే లేదు. ఎంత ప్రెషర్తో మీరు గోడకేసి కొడితే అంతే ప్రెషర్తో వెనక్కి వచ్చి మీ తాట తీస్తా అని నిరూపించిందట. మీరేమంటారు యోగి ఆదిత్యనాథ్ నిర్ణయాలకు సంబంధించి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే వీడియో అంత షేర్ అవుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రతి వీడియోలో నేను ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను, మనకు చిన్న రెంట్ బేస్ మీదైనా ఒక ఆఫీస్ కావాలి అండ్ కొంత ఎక్విప్మెంట్ కావాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క అందరిలాగా మీరు స్టూడియోకే పరిమితమై వార్తలు చేస్తున్నారు, జనాల్లోకి రావట్లేదు ఎందుకు అని. నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను. కానీ జనాల్లోకి రావాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాలి, అలాగే కొంత ఫైనాన్షియల్గా కూడా సెటిల్మెంట్ రావాలి. ఇంకా బ్రేక్ ఈవెన్ని సంపాదించేంత రేంజ్లోకి మన ఛానల్ వెళ్ళలేదు. కానీ మీ అందరూ సపోర్ట్ చేస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ని సాధించేంత వరకు వెళ్తాము. ఈలోపు మాత్రం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థికంగా మీ అందరి సహాయం చాలా 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 అవసరం. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేస్తే 1 to 5 లెవెల్స్ కనిపిస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. అది అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. వాటి ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. దీంతో పాటు మన ఛానల్ చూసే చాలా మందిలో వ్యాపారస్తులు ఉండే ఉంటారు. సో మీరంతా కూడా మీ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు. అలాగే మీ వ్యాపారాన్ని కూడా విస్తృతం చేసుకోవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.